కేసులో ఒక కంప్లైంట్ వచ్చింది. తన ఇంట్లో తన బంధువు అమ్మాయి ఒకరిని ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి, అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నానని చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది, కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. దానిలో ఆ అమ్మాయి తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి చెప్పని విజయ్ కుమార్ రెడ్డి అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి, ఆ అబ్బాయి తనతో ప్రేమ అని మాటలు చెప్పాడని, తర్వాత సెక్సువల్లీ అబ్యూజ్ చేశాడని చెప్తూ మధ్యలో తన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరిగిందని చెప్పి, అంతేకాకుండా బంగారం కూడా డబ్బులు లేకపోతే బంగారం తీసుకోమని చెప్పి ఆ బంగారాన్ని వేరే తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ ద్వారా కుదవబెట్టి అతనికి డబ్బులు ఇవ్వడం అలాంటి పనులు చేసింది. అయితే ఈ విషయం మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి తన ఇంట్లో ఉండే 16 తులాల బంగారం, తన అంటే పెద్దమ్మ బంగారాన్ని ఈ అమ్మాయి పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా ఒక ద్వారా కుదవబెట్టించి ఆ డబ్బులను ఫోన్పే ద్వారా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగింది అనేది తేలితే వెంటనే మనము ఇంకా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది మనం పరిశోధన చేసి ఫైండ్అవుట్ చేస్తే ఇతను బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడని తెలిసింది. అంతేకాకుండా ఇతను కడప వాస్తవుడు అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు యోగి వేమన యూనివర్సిటీలో జాబ్ చేస్తారని తెలిసింది. వెంటనే టీమ్స్ పంపించడం జరిగింది. పంపించి ఈ చెప్పలి విజయ్ కుమార్ను అదుపులోకి తీసుకొని అతను ఎక్కడెక్కడైతే బంగారం దాచిపెట్టాడో అవన్నీ 16 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి 1,50,000 రూపాయల క్యాష్ కూడా ఇతను తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇతను ఏ విషయాలు ఖర్చు పెట్టాడంటే క్రికెట్ బెట్టింగ్ ఆడడము, తాగడము, సిగరెట్లు తాగడము, ఇటువంటి వ్యసనాలకు ఈయన పూర్తిగా డబ్బులంతా ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లల మీద అంటే సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ఎట్లా ఉందనేది ఈ కేసు ఉదాహరణగా నిలబడ్డది. అయితే ఈ కేసును పూర్తిగా డిటెక్ట్ చేసి పోయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేసి మన కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఇదని ఈ ఇన్వెస్టిగేషన్లో ఏసీపీ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ మరియు లాలాగూడ ఎస్హెచ్ఓ రమేష్ గౌడ్, తర్వాత ఆంజనేయులు ఎస్ఐ జగదీష్, గణేష్, విజయ్, నరేష్, ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, ఈ మొత్తం దాదాపు 10 మంది ఆఫీసర్లు, ఆంజనేయులు ఎస్ఐ వీళ్ళంతా కలిసి ఈ కేసు అతి త్వరగా అంటే మనకు తెలిసిన వెంటనే అమ్మాయితో మాట్లాడము, భరోసా సెంటర్ పంపడము, ఇవన్నీ ప్రొసీజర్ చేసుకుని ఈ ప్రొసీజరే మనకు ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ తర్వాత రికవరీ మొత్తం అత్యంత తొందరగా చేసి ఈరోజు అరెస్టులు చేశాము. ఇతన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైతే రికవరీ అయింది కూడా కోర్టుకు పెట్టి బాధితులకు ఇప్పించడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.